కొండపై క్యాంపింగ్, వారాంతాల్లో కొండల దారి పడుతున్న సిటిజనులు. ఎందుకు? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. గత కొద్ది రోజులుగా దర్శి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, పోలీసులు చేసినటువంటి అక్రమ కేసులు, అక్రమ అరెస్టులకు నిరసనగా ఇవాళ దర్శి ఎమ్మెల్యే వైఎస్ఆర్సీ కాంగ్రెస్ పార్టీ లీడర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి నిరసన తెలియజేస్తున్నారు. ప్రధానంగా ధర్నా చేయడానికి ముందుకు చేసే ప్రయత్నంలో హౌస్ అరెస్ట్ చేసి ఆయన్ని నిర్బంధించున్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఒక శాసనసభ్యులుగా ఉన్నారు, మీ అమ్మగారు జెడ్పీ చైర్పర్సన్గా ఉన్నారు, కానీ మీరు కూడా మాకు రక్షణ లేదు అని అంటున్నారంటే ఏం జరుగుతుంది సార్ దర్శిలో? దర్శిలో ముఖ్యంగా ఎలక్షన్ లైన్ కానించి కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద విపరీతమైన కేసులు పెట్టడం, హరాస్ చేయటం, వాళ్ళు నిర్బంధం చేసి కొట్టడం జరుగుతూ ఉంది. నేను రీసెంట్గా నిన్న 16వ తేదీ మేము చేమకుర్తి నుంచి దర్శి వస్తుంటే మా వెహికల్ ఒక టీడీపీ కార్యకర్త అడ్డుకొని మమ్మల్ని మీద దౌర్జన్యంగా అటాక్ చేయబోయినప్పుడు ఒక అంజిరెడ్డి అనే వ్యక్తి దాన్ని తప్పించడానికి ప్రయత్నించాడు. మేము ఆల్రెడీ ఇదే విషయం ఎస్ఐ గారి దృష్టికి తీసుకెళ్ళాం, సిఐ గారి దృష్టికి తీసుకెళ్ళాం. మేము ఇచ్చిన ఒక ప్రజాప్రతినిధిగా నేను ఇచ్చిన కంప్లైంట్ తీసుకోకుండా అవతల ఎవడు అడ్డుకున్నాడో వాడు ఇచ్చిందే కంప్లైంట్ తీసుకొని మా ఓడి మీద అంజిరెడ్డి అనే వ్యక్తి మీద 307 పెట్టి రాత్రి మొత్తం కొడతా ఉన్నారు. అతను సాగు బతుకులో ఉన్న పరిస్థితి వచ్చింది. ముందుగా మేము ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు, ఎమ్మెల్యే ఉన్నప్పుడు నా కేసు కట్టకుండా వాళ్ళు మాకు అసలు విలువ ఇవ్వకుండా వైఎస్ఆర్సీపీ నాయకులు ఏ కంప్లైంట్ ఇచ్చినా కూడా అది తీసి డస్ట్బిన్లో పడేయమన్నాడు. నేను అర్జీ కూడా ఇచ్చారు, ఈ విధంగా కంప్లైంట్ ఇచ్చిన కాగితం కూడా ఉంది. ఇది అంతకుముందు ఇంకో కాగితం కూడా ఇచ్చాం. ఈ విధంగా నా మీద కావాలని ఒకటి పోస్టులు పెడతాను, ఈ విధంగా యాక్షన్ తీసుకొని ఇన్ని కాగితాలు ఇచ్చుకున్నా ఒక ఎఫ్ఐఆర్ లేదు, ఒక ఎంక్వైరీ లేదు. ఇతను పూర్తిగా దర్శి ఎస్ఐ ముఖ్యంగా మురళి అనే వ్యక్తి అరాచకంగా ఒక టీడీపీ గూండాలాగా వ్యవహరించి ఇతను పోలీస్ వ్యవస్థకే ఒక మచ్చలాంటి వ్యక్తి. నేను చాలామంది పోలీస్ ఆఫీసర్ 20 సంవత్సరాలు చూశాను. పోలీస్ ఆఫీసర్ల మీద ప్రేమ ఉండి మేము బూచేపల్లి వెంకయ్యమ్మ సుబ్బాచారు ఎంతోమందికి ఎన్నో పోలీస్ స్టేషన్లకు కానీ కాంపౌండ్ వాళ్ళు ఎన్నో విధంగా సహాయం చేశాం. కానీ ఇలాంటి ఎస్ఐని ఎంతవరకు ఎప్పుడు చూడాల. అతను అనుకుంటున్నాడు మొత్తం టీడీపీ ప్రభుత్వం ఉంటుంది, మేము మొత్తం ఏదాం అనుకొని. ఎప్పుడూ ఒకే గవర్నమెంట్ ఉండదు. మేము గుర్తుపెట్టుకోండి, బూచేపల్లి శివప్రసాద్ నీలాంటి ఎస్ఐని, మురళి అనే వ్యక్తి ఎస్ఐని ఎప్పుడు వదలడు. మళ్ళా గవర్నమెంట్ వస్తుంది, నువ్వు ఆ రోజు ఏ పొజిషన్లో ఉంటావు నువ్వు కూడా చూసుకో. దయచేసి ఏ ఎస్ఐ అయినా ప్రజాస్వామ్యంగా లా అండ్ ఆర్డర్ కాపాడి ప్రజలను రక్షించాల్సింది పోయి ప్రజలను భక్షిస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులను హరాస్ చేసి మీరేదో మెప్పు పొందడం కోసం, టీడీపీ నాయకుల దగ్గర మెప్పు పొందడం కోసం ఈ విధంగా హరాస్ చేస్తున్నారు, కరెక్ట్ కాదు. మేము ఈరోజు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఒక నిరసన కార్యక్రమం చేయడం కోసం 300 మంది పోలీసులు అడ్డుకొని హౌస్ అరెస్ట్ చేశారు. అవసరం ఏముంది? ఒక ఎస్ఐని కాపాడుకోవడం కోసం జిల్లా మొత్తం 300 మంది పోలీసులు వేసుకొచ్చేసి మమ్మల్ని అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది? దయచేసి మా టార్గెట్ ఓన్లీ ఎస్ఐ మురళి. మేము పోలీస్ వ్యవస్థ మేము పోరాటం చేయట్లా. ఎస్ఐ మురళి అనే వ్యక్తి అసలు పోలీసు వ్యవస్థకే పనికిరాడు. ఇతని మీద యాక్షన్ తీసుకోమని ఆల్రెడీ ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళాం, డీజీపీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఇతని లాంటి వ్యక్తిని ఎమ్మడి సస్పెండ్ చేయమని డిమాండ్ చేస్తాం. గుట్లపాలెంలో మీ కారు మీద దొరుకుతున్న దృశ్యాలు ఏమంటే సీసీ కెమెరా ఫుటేజ్ కూడా చూసాము. అందులో చూస్తే బైక్ మొత్తం మీ కారు ముందు పెట్టేసి మీ కారు మీదకి వస్తున్నట్టుగా ఉంది. అంటే ప్లాంట్గా ఏదన్నా జరిగిందని భావిస్తున్నారా? అతను ప్లాంట్గా మేము ఆ రూట్లో రెగ్యులర్గా దర్శించడం అదే రూట్లో వస్తున్నాం. బైక్ పెట్టేసి మందు ఆగి సిగరెట్ దాటి బ్యాండ్ మీద దబా కొడుతున్నప్పుడు అంజిరెడ్డి అనే వ్యక్తి లాగాడు. సో నాకు ఈ విధంగా వచ్చినప్పుడు అసలు నాకు ఒక ఎమ్మెల్యే వచ్చినప్పుడు నాకు రక్షణ కల్పించకుండా టీడీపీ వాళ్ళకి మాత్రం రక్షణ కల్పిస్తుంటే అతను మా మీద దౌర్జన్యం చేస్తున్నా మాకు రక్షణ కల్పించడం. మా నాయకులకు రక్షణ లేదు, వైసీపీ నాయకులకు రక్షణ లేదు, ప్రజల్ని కాపాడే పరిస్థితి లేదు. ఓన్లీ టీడీపీ నాయకుల వరకు సేవ్ చేసుకోవడం, వాళ్ళ దండాలు పెట్టుకోవడం. ఇక్కడ గణేష్ నిమజ్జనంలో మొత్తంలో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు మొత్తం మీద కేసు పెట్టారు, కానీ ఒక్క టీడీపీ కార్యకర్త నాయకుల మీద కేసులు పెట్టలా. ముఖ్యంగా చలివేంద్ర అనే ఊర్లో మహిళల్ని విపరీతంగా ఎస్ఐ పోయి కొట్టి ఆ అద్దాలు బాగలు కొట్టి వాళ్ళ అరాచకంగా నానా రకాలుగా చెప్పలేని పరిస్థితిలో అమ్మనా బూతులు తిట్టుకుంటూ ఎస్ఐ వాళ్ళని ఇబ్బంది పెట్టాడు. అట్లానే కాన్స్టిట్యున్సీ మొత్తం జరుగుతూ ఉంది. మేము ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ మురళి అనే వ్యక్తి మీద ఎమ్మటి యాక్షన్ తీసుకోమని చెప్పి కోరుకుంటున్నాం. దేకనకొండ విలేజ్లో కూడా అక్రమ కేసులు పెట్టినట్టుగా ఉంది. ప్రధానంగా మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, చాలా చోట్ల శంకుస్థాపనలో ఇనాగరేషన్లో కానీ మినిమం ప్రోటోకాల్ కూడా పాటించట్లేదు అనేది ఒకటి ప్రచారం. నిజమేనా? లోకల్గా ఉన్నటువంటి ఇన్ఛార్జి అవన్నీ చేస్తున్నారు. దర్శి కాన్స్టిట్యున్సీలో నేను ఎమ్మెల్యే కానించి కూడా ఒక్క ప్రోగ్రాం కూడా గవర్నమెంట్ ప్రోగ్రాం ఏమి జరిగినా మాకు చెప్పరు. వాళ్ళు టెంకాయలు కొట్టుకుంటారు, వాళ్ళు శంకుస్థాపన చెప్పుకుంటారు, ఓకే వాళ్ళు గవర్నమెంట్ చేస్తారు. కానీ ఇది అరాచకం. అసలు వైసీపీ నాయకులు అనేవాడు ఏ ఒక్క నా కొడుకు స్టేషన్ గడప తగ్గకూడదు అంటాడు ఈ ఎస్ఐ. వైసీపీ నా కొడుక బయటికి పో. టీడీపీ వాళ్ళు అయితే లోపల కూర్చుంటారు, వైసీపీ నా కొడుకులందరూ బయటికి పోవాలంట. ఇతనికి పుట్టారు వీళ్ళందరూ. ఏం మాట్లాడతాడు? ఒక ఎస్ఐగా ఉండి ప్రజాస్వామ్యంలో
శాంతియుతంగా శాంతి భద్రతలు కాపాడాల్సిన విషయం పోయి ఈ విధంగా అరాచకం చేసి వన్ సైడ్ పూర్తిగా ప్రవహించినప్పుడు ఇటువంటి వ్యక్తి ఈ స్టేషన్లో పనికిరాడు, ఇతని మీద ఎంబటే యాక్షన్ తీసుకోండి అని కోరుకుంటున్నాం. మీ ఎమ్మెల్యేగా మీకున్నటువంటి చట్టపరంగా హక్కుల్ని కాపాడుకునేందుకు మీరేమన్నా ప్రివిలేజ్ కమిటీ కనుక స్పీకర్కి కానీ ఫిర్యాదు చేసే అవకాశం ఉంది? డెఫినెట్గా రీసెంట్గా August 15th రోజు నేను ఇక్కడ జెండా ఆవిష్కరణ చేయాలి. జెండా ఆవిష్కరణ చేయాల్సిన అట్లీస్ట్ MRO నాకు లెటర్ పంపించలేదు, ఇన్విటేషన్ పంపించలేదు. నేను ఆల్రెడీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాను. ఆల్రెడీ ప్రివిలేజ్ కమిటీ ఇంకా ఫామ్ చేయలేదు. ప్రివిలేజ్ కమిటీ గారికి స్పీకర్ దృష్టికి కూడా తీసుకెళ్తాను. ఇంత అరాచకం 20 సంవత్సరాలు నేను రాజకీయం చేస్తున్నా కానీ ఇంత అరాచకం ఎప్పుడు చూడాల. ముఖ్యంగా ఈ అరాచకంతో పాటు ఈ పోలీస్ వ్యవస్థ వాళ్ళకి అడ్డుగా ఉండేసి అందరిని ఇబ్బంది పెడుతున్నారు. పోలీస్ వ్యవస్థ మారాలి, ముఖ్యంగా ఈ SI మారాలి. పోలీస్ వ్యవస్థ మాకేం కోపాలి. ఇటువంటి SIలు ఉండటం వల్ల పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరు. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే గారు చెప్తున్నది బట్టి చూస్తుంటే లోకల్గా ఉన్నటువంటి SI చాలా అరాచకాలు సృష్టిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు స్టేషన్ గడప తొక్కడానికి వీల్లేదని కూడా ఆయన హుకుం జారీ చేస్తున్నారని చెప్తూనే ఖచ్చితంగా నాకు దక్కాల్సినటువంటి ఆనర్ కానీ నాకు దక్కాల్సినటువంటి హక్కులు కానీ నేను దానికి పోరాటం చేస్తాను. దానికి సంబంధించి ప్రివిలేజ్ కమిటీని కూడా అసలు స్పీకర్ని కూడా నాకున్నటువంటి హక్కులను కాపాడమని కోరుతారని చెప్తున్నారు. అలాగే పోలీసు ఇక్కడ ఉన్నటువంటి SIని ఖచ్చితంగా తప్పించాలని కూడా నేను DGP లెవెల్లో ఫిర్యాదులు చేస్తానని కూడా చెప్తున్నారు.